అంటే మీకు అసలు ఆలోచన రాజకీయాలు రావాలన్న ఆలోచన ఎలా వచ్చిందండి? యూనివర్సిటీ విద్య పూర్తిగా వస్తున్నటువంటి సమయంలో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టి అంత గొప్ప మహానుభావుడు రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవకు తన జీవితాన్ని త్యాగం చేస్తుంటే ఆ మహానుభావంతో మనం కూడా కలిసి పనిచేయడం. కేసీఆర్ గారు కూడా అదే టైంలో వచ్చారా అక్కడికి? ఇప్పుడు అంటే అప్పటికి వారు కాంగ్రెస్ పార్టీలో కొంత యాక్టివ్గా ఉండ్రి. మరి మీరు పోటీ చేసిన టైంలో అంటే ఆలోచన రామారావు గారి నుంచి వచ్చిందా, లేకపోతే మీరు ఏమైనా అడిగారు అసలు సీటు? ఎన్టీ రామారావు గారు ప్రతి మనిషికి న్యాయం చేయాలి ఆ సమర్థతను బట్టి. ఇప్పుడు రామారావు గారిలో మీకు ఏమైనా నచ్చకపోతే చెప్పేవాళ్ళండి ధైర్యంగా, ఇది కాదండి ఇలా అని? ఆయన నచ్చకపోతే చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉండేవి కాదండి. కొంత సినిమాల ప్రభావం కూడా మీ మీద ఉండి ఉంటుంది. సినిమాల ప్రభావం నా మీద కాదండి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమాజం మీద. రామారావు గారి గురించి ఇంకా ఏదో మీరు చెప్పాలంటే, అసలు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఎన్టీ రామారావు గారు మనిషి అద్భుతమైనటువంటి అందగాడు, గొప్ప నటుడు, గంగా ప్రవాహం లాంటి వాగ్దాటి, రాజసం ఉట్టిపడే నడక, 4 తరాల నాయకుడు, ఎనలేని కీర్తి, తరాలకు సరిపడేంత. రామారావు గారికి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. దీని మీద మీ ఫీలింగ్ ఏంటి సార్? తప్పకుండా ఇవ్వదగినటువంటి గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇటువంటి మహానుభావుల విషయంలో చాలా ఉదారంగా ముందుకొచ్చి ఇవ్వడం ద్వారా తన గౌరవాన్ని, ప్రభుత్వాలు వాటి గౌరవాన్ని ఇనుమడింపజేసుకోవాలి.